హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా కందిపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. అలా అయితే పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసుకుందాము. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిర్చి వేసేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్ పీసెస్, టొమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే పప్పును నానబెట్టుకున్నాం కదా. ఓకే అండి, పప్పు ఉడికిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. మెత్తగా ఉడికిపోయిందండి పప్పు అయితే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిర్చి వేసేసుకుందాము. ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని దీన్ని మనం ఉడికించుకున్న పప్పులో వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రైస్, చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి ఈ పప్పు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్, బాయ్ బాయ్.